హాయ్ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి మొత్తానికి హాయ్. ఈ వీడియో అలకడం ముగ్గులేయడం ఇదే లాస్ట్ అనుకుంటా. చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో తీసి పెట్టనీకి అస్సలకి ఇంట్రెస్టే లేదనమాట. మా ఆయనకి హెల్త్ బాగాలేనందుకు వచ్చేసి అస్సలకి ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోయింది. డిలీట్ చేయకుండా ఈ ఇంటి ముందర అలకడం జ్ఞాపకం అని పెడుతున్నా. ఇంటి ముందర ముగ్గులేయడం అలకడం ఇదే లాస్ట్గా అందుకని చెప్పేసి ఈ వీడియో ఖచ్చితంగా ఉండాలా నా యూట్యూబ్ ఛానల్లో అని పెట్టుకుంటున్నా. ఇది ఇంక మళ్ళీ మట్టి నేల రాదు కదా, బండలు వరపించినాము ఇదంతా ఇట్లా లేదనమాట. అప్పుడే బాగున్నామో అనిపిస్తుంది. పేడ మీద రంగులేసి అలికి ముగ్గులేస్తే ఆ కళ వేరుంటుంది. ఇప్పుడు నీళ్ళు చల్లి బండలు తుడిచి ముగ్గులేస్తే ఆ కళ వేరుంటుంది. అందుకని చెప్పేసి వీడియో తీసి చాలా రోజులైనా పెట్టాలా నా యూట్యూబ్ ఛానల్లో ఉండాలని పెట్టుకుంటున్నాను అనమాట. మా ఆయనకి హెల్త్ బాగాలేనందుకు చాలా టైం తీసుకున్నా. పెట్టేకే టైం ఉండడం లేదు. బిజీ అయిపోయినా టైలరింగ్ పనిలో నా ఇంట్లో చేసి పెట్టడం అందులో ఇంట్లో ఒకరికి బాగాలేకపోతే ఏ దాని మీద మనసు రాదు. ఏవన్నీ షార్ట్ పెట్టడము పదానడం ఫుల్ వీడియో పెడితే మనకి వాచ్ టైం వస్తుందని ఒక ఆలోచన. కానీ పెట్టే టైం ఉండడం లేదు కాబట్టి పెట్టే మనసు కూడా లేదు. ఎందుకంటే బాగాలేనందుకు వచ్చేసి పెట్టాలనిపిస్తలేదు. ఇప్పుడైతే అన్ని రోజులు బాధపడుకుంటూ కూర్చున్నా మన పని మనకు తప్పదు కదా, ఏదో ఒకటి చేసుకోవాలా, ఊకే ఉంటే కాదు అని మళ్ళీ ఆశ అనమాట. ఏదో పని చేయాలా కదా అని చేస్తున్నా. ఎవరన్నా ఏమన్నా అనుకుని నా ఛానల్ పెట్టినానని ఎన్ని రోజులు ఏమనుకున్నా మనం చేసే తప్పు కాదనుకుంటున్నా. కళ్ళు తెప్పించుకున్న అమ్మవారికి ఫ్రెష్గా పొద్దున్నే అందరూ ఎవరు పోపించుకోకముందే తెచ్చుకుంటే బాగుంటుంది మంచిదని ఈ టెంకాయ వచ్చేసి అమ్మవారి కుండ మీద పెట్టుకొని పోయేటప్పుడు అప్పుడు తీసుకుపోయింటాం కదా అమ్మవారికి. మళ్ళీ రిటర్న్ తెచ్చుకుంటాము నెల పూజ నాడు కొట్టాలని. అమ్మకి కుడుములు గుగ్గుళ్ళు వంకాయ అవన్నీ ఫుల్గా మొత్తం అట్లా నీట్గా చేసి అమ్మకి ఏమేం కావాలో ప్రతిదీ చేసి పెడతామన్నమాట. కొన్ని నైవేద్యాలు ఎక్కువనే ఉంటాయి మన దేవుళ్ళ కంటే అమ్మకి. ఇవి పుట్టినింటోడి బియ్యము, మా తమ్ముళ్ళని ఒడి బియ్యం నించిండ్రు కదా, అందుకని చెప్పేసి ఈరోజే పెట్టి నైవేద్యంగా చేసి పెడదామని అక్కడ పనులలో చేసి ఉగ్గాని చేసి వచ్చిన ఆల్రెడీ. వినయ్ కాలేజీ పోతున్నాడు కదా, ఎగ్జామ్స్, అందుకని చెప్పేసి వాడు టిఫిన్ తినిపోయినాడంటే నిదానంగా ఈ పనులలో చేసుకోవచ్చు. మా ఆయనకి నా కొడుక్కి చేసిన టిఫిన్ ఉగ్గాని. ఇక్కడ శనగబేయాలన్నీ కడిగి ఇక్కడ అన్ని కుక్కర్లో పెట్టేస్తే ఇక్కడ గ్యాస్ మీద ఈ పని అయిపోతుంది. మళ్ళీ అక్కడ పూజ చేసుకోవచ్చు. ప్రతిదీ నేనే అనమాట. పండగలు వచ్చిందంటే పనులు ఎక్కువనే ఉంటాయి. మా ఆయన ఏంది సాయం చేయడు, ఏది చేసినా నాకు రాదంటాడు. బాగా చేయడం అనమాట. బాగా చేసి మళ్ళీ ఇంకో పని చేపిస్తారనే ఆలోచన ఆయనకి. అసలుకి ఏం సాయం చేయడు. ఎంత పని ఉన్నా నేను పొద్దున్నే 3 గంటలకు లేచి చేసుకుంటా. కానీ ఆయన చేయడం నాకు అర్థమైపోయింది. వినయ్ తినిపోయినాడు. ఇప్పుడు వాళ్ళ నాయన కోటి ఉందన్నమాట. వాళ్ళ నాయన తింటే వాళ్ళు కొంచెం నిదానంగా ఉంటారు. నన్ను ఏం అవసరం వేయరనమాట. పూజ కానీ అన్నారు. నన్ను నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. వంటలు ఉంటాయి కాబట్టి పూజలు చేయనీకే, ప్రసాదాలు ఉంటాయి కాబట్టి లేట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసినానంటే నా పని నేను చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని దీపాలన్నీ తిక్కి నీట్గా బొట్లు పెట్టి రెడీగా పెట్టుకున్నా. ఇవి ఒడి బియ్యం పులుగం వండుతా. అక్కడ పూజ గది కూడా బోరుగా ఉంది కదా, పూజ చేసినాక ఎంత కళ ఉందో చూపిస్తారే మళ్ళీ. నేను చేసుకున్నాక బాగా కళ ఉండాలా, చిన్నదో పెద్దదో మనకు ఉండే దాంట్లోనే నేను బాగా చేసుకోవాలనుకుంటాను అనమాట. ఇది లేదు కదా అని ఆలోచించాను. ఉండే దాంట్లోనే సమకూర్చుకొని చేసుకునే రకం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా నాకు అదే అలవాటు కూడా. మనకి ఇది లేదు కదా అని ఎప్పుడు బాధపడింది లేదు, అది కావాలని కోరింది లేదు. ఏది ఉంటే దాంట్లోనే సర్దుకోవడమే అలవాటు అయిపోయింది. అలానే చేసుకుంటాను. ఉండే దాంట్లోనే ప్రశాంతంగా చేసుకోవాలనేది నా ఆలోచన అనమాట. ఒడి బియ్యం లేటివన్నీ పక్కకు తీసిపెట్టి ఇవే బియ్యమే ఒడి నుంచేకి అమ్మవారికి ప్రసాదం వండి పెట్టాలన్నమాట. అప్పటికే నెల అయింది కాబట్టి ఒడి బియ్యంలో ఉన్న ఆకులు అన్నీ ఎండిపోయినాయి. ఎండాకాలం కాబట్టి ఎండాకాలమైనా వానాకాలమైనా వారం ఉంటే ఉండవు కదా, అందుకని చెప్పేసి ప్రతిదీ తీసి పెట్టేసి ఇంకా అక్కడ బ్యాళ్ళు ఉడుకుతున్నాయి. వంకాయ చేయాలా, ఇంకా కుడుములు సద్దకుడాలు చేయాలా అమ్మవారికి, అలసంద గుగ్గులు చేయాలా, పటాలు కడుక్కోవాలా. బాగా ఎక్కువ ఉంటుంది కదా పని. ఇవ్వాలైతే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసి ఇమిరేసిరే పెడతాను అనమాట. అర్ధ సేరు బియ్యానికి అర్ధ సేరు నీళ్ళు అట్లా పోసి చేస్తానన్నమాట. పెసర బ్యాళ్ళు వేసి చేస్తే పులగం అవుతుంది. మామూలు అన్నంనే పెసర బ్యాళ్ళు వేసినామంటే ఎక్కువ పులగంలాగా ఉంటుంది. ఆమెకి ఇష్టం అనమాట. ఎల్లమ్మకి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ కమ్మలపాడు వేది కూడా ఉందన్నమాట ఈరోజు.
చేసి చాలా రోజులు అయిపోయింది. పెట్టేకి అస్సలు ఇష్టం లేదనమాట. ఇంట్లో హెల్త్ బాగాలేనందుకు మా ఆయనకి పెట్టాలనిపించలేదు. ఇంకా ఇవైతే సద్దపిండితో కుడుములు చేస్తున్నా అనమాట. ఇవి బాగా ఇష్టము. అలసందలు ఉడికినాక అలసందల పైనే వేస్తాను అనమాట. లేకుంటే కరుచుకుంటే ఉత్త వాటర్లో వేసి ఉడకబెడితే మనం అలసందల్లోనే వేసినామంటే కరుచుకోవు. అలసందలు కింద ఉంటాయి, పైన కుడుములు ఉంటాయి. ఉత్తవి అనమాట. ఉప్పు గిప్పు ఏమి వేయం మేము అమ్మకి. సప్పటి కుడుములే సప్పటి గుగ్గులే పెడతాము. మా ఇంట్లో పద్ధతి ఎట్టుంటే అట్లనే చేస్తాను అనమాట. ఇది బెల్లము. ఇక్కడ మళ్ళీ వంకాయ చేస్తున్నా. వంకాయ కూడా పొడుగు కోసి చేయాలి, అడ్డం కోసి చేయరాదు అమ్మవారికి ఎప్పుడు చేసినా కానీ. కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. అమ్మకి ఎల్లమ్మకి ఇట్లా చేసుకోవాలని. భక్షాలు చేసేదంతా వీడియో తీసలేడు మా ఆయన. వాళ్ళు పండగలు వచ్చిందంటే బాగా సతాయిస్తారు. ప్రతిదానికి వీడియో తీ అంటే ఇసుకిచ్చుకుంటారు అన్నమాట. నా దళిద్రానికి కెమెరా కానీ ఇరగొట్టేసినాడు. నా కొడుకు ఫోటోలు దిగనికి పోయి ప్రతిదానికి వల్లనే బంగఫోన్లా ఇంట్లో పనులైనా, వీడియోలైనా, టైలరింగ్ పని అయినా, బట్టలు ఉతకడం అయినా, వంటలు చేయడం అయినా వాళ్ళ సపోర్ట్ అస్సలుకే లేదు. ప్రతిదానికి వీడియో తీపించుకోవాలంటే వాళ్ళని అడగల. ఏం చేస్తావు, కెమెరా ఇరిగిపోయినందుకు ఇంకా ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. లేకుంటే కొన్ని పనులు అయితే నేనే కెమెరా ఆన్ చేసుకొని ఎడిటింగ్ చేసేటప్పుడు డిలీట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే అట్లా లేదు. వినయ్ తీద్దురా అంటాడు, మా ఆయన్ని తీద్దురా అంట. కొంచెం తీస్తారు, ఇంకా తీసి పక్క పెట్టేసిపోతారు. ఇప్పుడు వచ్చేసి రసం చేసిన, భక్ష్యాల చారు బాగుంటుంది. మళ్ళీ ఉగాది చేసుకుంటే కానీ మా ఆయన తినలేదు. ఇప్పుడైతే బాగా తిన్నాడు అనమాట. మా ఇంట్లో ఈ వీడియో తీసినప్పుడే హ్యాపీగా ఉన్నాము. ఈ నెలలో అస్సలు మాకు హ్యాపీ అనేదే లేదు. ఈ హెల్త్ బాగాలేనందుకు ఇట్లా అయిందని బాధ అనమాట. అమ్మని చేసినాకనే మాకు ప్రశాంతంగా లేదనిపించింది. అమ్మని చేసినామని నింద కాదు కానీ మా రాత ఏమో కానీ అలా జరిగిందని ఆలోచిస్తున్నా. ఈ చేసేది ఏం లేక చేసేటివైతే చేయాల్సిందే. అమ్మకైతే బాగా చేసుకున్నా నేను. ప్రతిదీ నాకు తెలిసిన కాటికి అనమాట. తెలిసిన కొద్దీ ఇంకెక్కువనే చేసుకున్నా. ఈ అమ్మని బాగా మా పిన్ని అలంకరించిండే. అప్పటికే నెల అయింది. నెల వరకు ఏం తుడిచేది ఏమి ఉండదు అనమాట బొట్లు. ఇప్పుడైతే అన్నీ తుడిచి మంచిగా మళ్ళీ మామూలుగా సున్నం పూసి అలంకరించుకుంటున్నాం అనమాట. అప్పటికే పటాలన్నీ కడిగి బొట్లు పెట్టి పైకి పెట్టేసిన. ఇప్పుడు అమ్మవారి పూజ అనమాట. కంకణాలు కంపల్సరీ కట్టాల్సిందే ఎల్లమ్మకి. కళ్ళు గట్టాలకు 2, నా చేతికి 1, అమ్మకు 1, పువ్వులంట అన్నీ బాగా అలంకరించుకున్నాను. కుండని చేయడం లేట్ అయినా కూడా బాగుంటుంది అమ్మకోటి అలంకరించుకున్నామంటే. మాకు ఇంట్లో పండగ వచ్చిందంటే పని ఎక్కువ ఉంటుంది. అమ్మ పని ఎక్కువ ఉంటుంది, ఎల్లమ్మ పని. పసుపు కుంకుమతోనంగా బాగా టైం పని అనమాట. పూయడమే ఉంటుంది, అమ్మకు బొట్లు పెట్టడమే ఉంటుంది. ఎంత కష్టపడితే అంత కళ ఉంటుంది. బాగా లుక్ వస్తుంది అనమాట. ఈ మెడకలో దండి పోసినారు. కుంకుమ, పసుపు నెల వరకు వాడినా కూడా అయిపోయలేదు అనమాట. తులసమ్మకు పెట్టడము, నిమ్మకాయలకి అమ్మకి వాడుకోవడం అలా కూడా అయిపోలేదు. ఇంకా పక్కకు తీసిపెట్టి మెడకకు కూడా సున్నం పూయాలన్నమాట. ఇప్పటికే నెల వరకు అట్లే పెట్టేసినాను. ఆ మెడకలో ఉన్న పసుపు కుంకుమ అంతా తీసి మళ్ళీ మెడకకు కూడా సున్నం పూసి పెట్టినా అనమాట. ఇప్పుడైతే కంకణాలు మెడక అలా కళ్ళు గట్టాలకు చిన్నగా ఉంటాయి, కుండకు పెద్దగా కట్టుకుంటాం. మళ్ళీ నా చేతికి కూడా మా ఆయనతో కట్టించుకున్నా. నన్ను బాగా సతాయిస్తాడు అనమాట. పండగలు వచ్చినప్పుడు టీవీ పెట్టుకొని టీవీ చూస్తాడు. నాకేమనిపిస్తుంది అంటే ఈ పూజ చేసే వరకు కరెంట్ పోతే బాగుండు, టీవీ చూడకుండా ఉంటే నాకు ఏదైనా సాయం చేస్తాడు, వీడియో తీస్తాడని. నాకు డైరెక్ట్ కూడా పెట్టేయచ్చు. వాళ్ళు టీవీ సవన్లు ఉంటాయి కాబట్టి కాపీరైట్ వచ్చేస్తుందని పెట్టలేకపోతున్నాను. పండగలు వచ్చిందంటే నాకు మాట విన్నారు. కొన్ని ఫోటోలు కూడా దిగినా అనమాట. ఇట్టది అట్టది అంటే వీడియో తీసేకే రాదు. మా ఆయనకు సతాయిస్తాడు. ఫస్ట్ ఎట్లుండే మళ్ళీ ఇప్పుడు మంచి కళ ఉన్నారు. మంచి పూజ చేసుకొని బాగా అలంకరించుకోవడం ఇష్టం అనమాట. మా పూజ గది ఆ రోజు అన్నీ కరెక్ట్ చేసి బాగా చేసినా కానీ మా ఆయన టెంకాయ కొడితే అస్సలకి పగలేదు. ఇప్పుడు 2 సార్లు ఉగాది రోజు కూడా పగలేదు. నెల పూజ రోజు కూడా పగలేదు. ఎంత కొట్టి చూసినాడు కదా, అస్సలకి అమ్మకి టెంకాయ పగలేదు. నేను కొట్టినాక పగిలింది అనమాట. ఒక్కటే ఏటికే పగిలింది. ఎందుకో మళ్ళీ ఏమో అలిగినట్టుంది మా ఆయన మీద అమ్మవారు. మళ్ళీ ఉగాది నాడు కూడా కొట్టించి చూసిన. ఆ రోజు కూడా టెంకాయ పగలలేదు. నేనే కొట్టినా అనమాట. మగ మంచికే పగలాల కదా టెంకాయ. ఎందుకో అస్సలకి ఎంత కొట్టినా ఇంకా చాలా సేపు కొట్టినాడు. వీడియోలో డిలీట్ చేసిన. కొన్నిసార్లు అయితే పెట్టేసిన అనమాట.
నువ్వు కొట్టలేవులే నేనే కొడతా చాలా సేపు అయింది కదా కొట్టిన పగలకుందంటే అప్పుడు నాకు ఇచ్చినాడు. ఒకటే ఏటికే టెంకాయ బాలింది. నాకు అట్లా హ్యాపీ అనమాట. నీట్గా పూజ చేసుకొని అమ్మకి ఇంట్లో ఊరుకుంది నాకు గంట టెంకాయ కొట్టుకుంటే మంచిగా టెంకాయలు పగిలినాయంటే బాగా చేసినానని, కొంచెం ఏమన్నా వార పగిలిందంటే ఏదో తప్పు చేసినాను అనే ఫీలింగు. నాలాగా ఆలోచించేటోళ్ళు ఎంతమంది. కరెక్ట్ టెంకాయ పగిలిందనుకో అబ్బా హ్యాపీగా చేసిన, ఏ తక్కువ చేసలేను, ఏదన్నా మర్చిపోయినానేమో కదా అనుకుంటాను. టెంకాయ బాగా పగిలిందంటే ఏంది మర్చిపోకుండా పెట్టినా, అన్నీ బాగా చేసినా అనుకుంటాను. పూజ కదా అలానే చూడాలనిపిస్తుంది. మంచిగా అలంకరించుకున్నానని ఇంట్లో పూజ అయిపోయినాక కమ్మలపాడు పోతున్నాము. ప్రతిదీ సర్దుకున్న కుడుములు, గుగ్గుళ్ళు, వంకాయ, పూండ్రం కుడాలు, పులగము, ఆకులు, ఒక్కలు, పువ్వులు, నిమ్మకాయలు, టెంకాయలు, కళ్ళు, ఏమేం కావాలో అన్నీ తీసుకొని పోతున్నాను అనమాట. కమ్మలపాడులోనే కదా మేము చేసినది. కమ్మలపాడు ఎల్లమ్మకి ఇప్పుడు మేమిద్దరం పోతున్నాం. వినయ్ అయితే ఎగ్జామ్ పోయినాడు అన్నాడు కదా, ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇద్దరమే బైక్ వేసుకొని పోయి అమ్మవారికి నైవేద్యం ఇచ్చి బాగా ప్రశాంతంగా పూజ చేసుకొని వచ్చిన. ఆ రోజు కూడా వేరే వాళ్ళు చేస్తుండ్రు టెంపుల్లో. పెద్ద పెద్ద మేకపోతులతో చేసిండ్రు. అమ్మవారిని బాగా అలంకరించిండ్రు. కుండను కూడా విగ్రహం చేయించుకొచ్చుకుండ్రు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలని. బాగా అంతా బాగా చేసుకొచ్చినాం కానీ మా ఇంట్లోనే మాకు సంతోషం లేకుండా బాధలో ఉన్నామన్నమాట. ఇంట్లో అందరు బాగుంటేనే హ్యాపీగా ఉంటాము. ఒక్క నెలలో మాకంతా తలకిందులైంది, బాధలో ఉన్నామన్నమాట. పూజ అంతా బాగా చేసి అమ్మని ఆటలతో చేస్తే కూడా మాకేమో హ్యాపీగా లేకపోతుంది అనిపిస్తుంది. ఏదో బాధ, ఏదో దిగులు, భయము, అదే ఆలోచనలోనే ఉండిపోతున్నా. వీడియో పెట్టాలంటే కూడా టైం ఉండడం లేదు, ఉన్నా పెట్టాలని ఆలోచన లేదు. ఏదో అట్లా జరిగిపోతుంది. రోజులు గంటలు గడిచిపోతున్నాయి అన్నమాట. కమ్మలపాటుకి అయితే వచ్చినాము. ఎల్లమ్మని చూస్తూ ఉంటే హ్యాపీగా ఉన్నప్పుడు అంటున్నా కదా, అంత బాగుందన్నమాట. విగ్రహం చేయించుకొచ్చినారు వాళ్ళ ఇంట్లో నిలుపుకోవాలని. వాళ్ళు గుండ్లకొండ అంటారు అది. ఎంత బాగా చేసినారంటే అంత బాగా చేసినారు. కండ్లు, ముక్కు ఎంత బాగా అలంకరించినారని నేనైతే చాలా సేపు చూసుకుంటున్నా. అంత ముట్టుకొని చూస్తున్న కుండని. నేలక కూడా ఎంత బాగా తయారు చేసినారని, ఎల్లమ్మని ఎంత ఓపికతో రెడీ చేసినారు అనుకున్నా. మగ ఆయననే రెడీ చేసినాడంట చూడు అమ్మని. మా చిన్న కుండలు మా ఇండ్లలో చేసేది, వీళ్ళైతే పెద్ద కుండతో చేసుకొచ్చినారు. పెద్ద పెద్ద మేకపోతులతో చేసినారు. మేమైతే ఇదే ఫస్ట్ చేయడం కూడా. మామ చేసినా హ్యాపీగా లేకపోతే మేము తప్పు జరిగిందో అర్థం కాలేదు. తప్పు మా శనిగాసరమో బాయ్. మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి.